ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రజలు మార్పు కోరుకున్న తర్వాత మేము కూడా వచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వంలో చేసిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కోరుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా సజావుగా జరగాలని కోరుకున్నాం. కానీ నాకు తెలిసి ఇంత తొందరగా ఫెయిల్ అయిన ప్రభుత్వం దేశంలోనే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఎవరం కూడా అనుకోలేదు. ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో అదేవిధంగా ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మార్చాలి, మళ్ళీ మా కేసీఆర్ని కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాలంటే ఆయనైతేనే దిక్కనే విధంగా ఇవ్వాలో ఇవాళ ప్రజలందరూ ఒకవైపు ఆలోచిస్తూ ఉన్నారు. మేము ఎలక్షన్లో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలే ముందుకొచ్చి ఇదేం సార్ ఇట్లయింది, మేము అనుకోలే, జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీకి కాలుగుర్తు చేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. వందపడకల ఆసుపత్రి కావచ్చు, ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, పెండింగ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, మరి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇతరత్ర పరకాల పట్టణానికి సంబంధించిన పనులే కావచ్చు, ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో పనులను ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మరి పనులు ఆపాలి, పనులు జరగవద్దు అనే ఉద్దేశంగా ముందుకు పోతున్నారు. నేను అడుగుతున్నా, మీరు చేసేది కూడా ఏం లేదు. మీకు 5 సంవత్సరాలు సరిపడా సాంక్షలు మేమే ఇచ్చినాం, నేనే తీసుకొచ్చి ఇచ్చినాం. ఆ పనులు చేస్తే చాలు, మీరు 5 సంవత్సరాలు పూర్తి చేస్తే చాలు. అవి చేయలేకుండా అంగట్ల గుర్రంగా ఉన్నట్టు మా కార్యకర్తలను రోజు భయభ్రాంతులకు గురి చేసి కొనడం, తీసుకోవడం, గ్రూపులు పెట్టడం, ఇది నిజంగా మీ నాశనానికి అని చెప్పి నేను అంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి దుర్మార్గమైన పని నేను ఇంతవరకు కూడా మేము చూడలే. పార్టీలో ఉంటారు, పోతారు, పార్టీలో ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారు, పోతారు, కానీ వరుస పెట్టి మీద పడ్డట్టే రాత్రి ఉంటాడు, ఏమైందా బాబు తెల్లారి మాయమైనా అంటే ఏం చేయాలో మెడ మీద కత్తి పెట్టినట్టు. ఇదేం కత్తి, ఇదేం పద్ధతి? ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని కానీ నేను అంటున్నా, మీరు మీ పార్టీ మీ నాయకులతోటి ఉత్తు తెచ్చుకోండి. మాకు ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలందరూ మా వైపే ఉన్నారు. నువ్వు తీసుకునే చిల్లర బల్లరగాళ్ళు నీ వైపు ఉంటారు కావచ్చు, కానీ నీ కూడా ఎత్తేస్తారు ఏదో ఒకరు. మరి రేపు జరగబోయే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ గారు గెలవబోతున్నారు. ఏ నియోజకవర్గానికి పోయినా బ్రహ్మాండమైనట్టు మార్పు జరుగుతూ ఉంది. అలాగే బీజేపీ వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు, మాకేదో ఓట్లు వచ్చినాయి, మీకు తిరిగేటోడే దిక్కులేడు, మీకు ఓట్లు వేసేటోడే దిక్కులేడు, మీరు ఆ రోజు ఏదో పరకాలు వచ్చాయి అనుకుంటారు. 7 నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలు మీ ప్రస్థానమే లేదు. ఇలా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. మళ్ళీ పరకాలకు పనులు జరగాలన్నా చేయాలన్నా మళ్ళీ నేను ప్రజలు కోరేది ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 హామీలు, బూటకపు హామీలు, మోసపూరితమైనటువంటి హామీలు ఒక్కటి కూడా చేయకుండా బస్సు ఫ్రీ చేసినాం అని ఎక్కడికి పోయి అక్కడే చెప్పుకుంటారు. ఆ బస్సు ఫ్రీ కూడా మీరు డబ్బులు ఆర్టీసీ కట్టినప్పుడే ఫ్రీ చేసినామని చెప్పుకోవాలి. మీరు ఆర్టీసీకి బాకీ పడుతుంటేనే పెట్టిండు. మిగతా పనుల గురించి చెప్పడు. డిసెంబర్ 9వ తారీఖు చేస్తా అన్న లోన్ విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, మీరు కొత్తగా పెట్టిన 4000 పెన్షన్ కావచ్చు, మీరు కొత్తగా పెట్టిన మహిళలకు 2500 కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, అవి డిసెంబర్ 9కి ఇస్తాం, 9వ తారీఖు నాడు నేను సంతకం పెడతా అన్న మీరు ఈరోజు మాట తప్పింది వాస్తవంగా కాదు ఒకసారి ప్రజలు చెప్పాలి. మాట తప్పడమే కాదు, నేను మళ్ళా ఆగస్టు 15 చేస్తాను ప్రామిస్ చేస్తాను. ఇది ఎక్కడి అన్యాయం? దేవతలంటే నీకు భయం లేదా? అసలు నువ్వు ఏది చేస్తే అది నడుస్తా అనుకుంటున్నావా? యాదగిరి లక్ష్మీనరస్వామి దగ్గర పోతావు, నేను ప్రమాణం చేస్తా అంటావు. ఆదిలాబాద్ పోతావు, నిజామాబాద్ పోతావు, సరస్వతీదేవి అంటావు. వరంగల్కి వస్తావు, సమ్మక్క సారక్క అంటావు, రామప్ప అంటావు, భద్రకాళి అంటావు. నీకు చేసే చిత్తశుద్ధిగా అనుకుంటే ప్రమాణాలు ఎందుకు?
నువ్వు ఆగస్టు 15 నాడు చేయి, మా హరీష్ రావు గారి ఛాలెంజ్ను స్వీకరించు, లేదా నువ్వు చేసి నువ్వేం చేస్తావు నిరూపించు. అంతేకాని ఇవాళ ఏదో చేస్తా అని ఏదో పోతా అని చెప్పడం కాదు. మీరు ఏ ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటి వరకు. నేను దయచేసి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ మేము ఇచ్చిన శాంక్షన్ పనులు చేయి, నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. అరే 4000 పెన్షన్ నమ్మించి ముసలోళ్ళు 2000 పెన్షన్ కట్టుకొట్టింది వాస్తవం కాదా? జనవరి నెలలో నువ్వు తీసుకున్నది వాస్తవం కాదా? ఎగ్గొట్టింది వాస్తవం కాదా? 2000 రూపాయలు పోతే వేయాలని ముసలోళ్ళు బాధపడుతూ ఉన్నారు. కానీ 1380 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్రంలో నువ్వు తీసుకున్నది తీసుకునే వాస్తవం కాదా? ఎవరి సొమ్మని తీసుకున్నావు? ఇది వాళ్ళ సొత్తు 2000 రూపాయలు, వాళ్ళకందరి జీతంలాగా వచ్చే డబ్బులు అవి. వాళ్ళందరినీ నువ్వు తీసుకునేది వాస్తవం కాదా? ఇట్లనే ఒకటి ఇలా రైతు బంధు అన్నావు, 5 ఎకరాల వరకే ఇచ్చినావు. మిగతాదేంది? ఇస్తావా తీసేస్తావా? ఏదో ఒకటి చెప్పు. ఇలా రకరకాలుగా మాటలు మాట్లాడుతూ మోసపోతా ఉన్నారు. నేను పరకాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మోసపూరితమైనటువంటి మాటలు నమ్మద్దు. మరి ఏదైతే ఆ రోజు మార్పు అనుకున్నారో, ఈ మార్పును 4 నెలలనే మనం చూస్తూ ఉన్నాం. కంటికి పంటలు ఎండిపోతూ ఉన్నాయి, కాంటాలు లేవు, కరెంటు లేదు, మద్దతు ధర లేదు, ఎలాంటిది కూడా ఎడారిలాగా మారింది. ఇంటి ముందు నీళ్ళ నల్లా వస్తలేదు. ఏనాడన్నా నేను అడుగుతున్న ప్రజలను మీరే గమనించాలి, గత 7-8 సంవత్సరాల నుంచి ఒక్క మోటార్ కాలిందా? ఒక్క స్టార్టర్ కాలిందా? ఈరోజు మోటార్లు కాలిపోతున్నాయి వాస్తవం కాదా? ఒక్కొక్క మోటార్కి 5000, 2 సార్లు 3 సార్లు కాలిపోతే 15,000 రూపాయలు. ఇది అదనంగా రైతుకు భారమా కాదా? మళ్ళీ రాత్రి పోయి మీరు బాయిల గడమంటున్నారు, పొద్దున లేవంగా పోయి బాయిల గడమంటున్నారు. ఆనాడు ఏనాడన్నా ఈ దుస్థితి ఉందా? ఆనాడు ఏనాడన్నా ఈ పరిస్థితి ఏర్పడిందా? గత 10 సంవత్సరాల కిందికి మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అరే కేసీఆర్ దిగిపోగానే కరెంటు పోద్దా? ఇది ఎక్కడ అన్యాయం అండి? కేసీఆర్ దిగిపోగానే మోటార్లు కాలుతాయా? మరి ఆనాడు మీ ప్రభుత్వంపై మా కేసీఆర్ గారు రాగానే కరెంట్ ఎందుకు వచ్చింది? అసమర్థులైన మీరు కరెంట్ ఏ విధంగా వస్తుంది? ఎట్లా సృష్టించుకున్నాం? మరి దాన్ని ఎట్లా ఉత్పత్తి చేసుకున్నాం? ఆ విధంగా నువ్వు అధికారులు చెప్తే కరెంటు జాగాలు నడిచేదే కదా. కరెంటుకు నువ్వు ఏమైనా పైసలు పెట్టి కొనేది ఉందా? ఇవాళ 7,000 మెగావాట్లు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ ఈరోజు 17,800 18,000 మెగావాట్లు ఉత్పత్తి అయింది వాస్తవం కాదా? మరి అది ఎట్లా ఉత్పత్తి అయింది? ఎంతో మేధోమదనంతో ఎన్నో రాత్రులు కష్టపడి సంవత్సర కాలం లోపే తెలంగాణ ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం లోపు 24 గంటల కరెంట్ ఇచ్చింది వాస్తవం కదా? నువ్వు దిగిపోయిన 15 రోజుల కరెంటు పోడేది. ఆయన సంవత్సరం లోపల కరెంట్ ఉత్పత్తి చేసి తెలంగాణ ప్రాంతానికి సస్యశ్యామలంగా 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచ దేశమే ఐటీ రంగం కావాలి, ఎక్కడికే పోవాలని, ఫార్మా రంగం, ఇండస్ట్రీ రంగం, ఎన్నో రంగాలలో ముందుకు పోతున్న దాన్ని ఈరోజు కరెంటు తీసేస్తే మనం ఎక్కడికి పోతాం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పరకాల నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మీరు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలి, ఆలోచించే ఓటు వేయాలి, 1-2 సార్లు ఆలోచించాలి. మొన్న వేనం మోసం కాకుండా రైతులకు కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు వృద్ధులకు కానీ, పెన్షన్దారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఆ పరిధిలో లోపడైనా ఏమైనా చెప్పొచ్చు. అభివృద్ధి కార్యక్రమాల్లో కనీసం వాళ్ళ అభ్యర్థులు చెప్పిన విషయాలన్నా మేము చేస్తామని చెప్పొచ్చు. కనీసం ఏమి చెప్పకుండా, ఏమి చేయకుండా ఎక్కడో విషయాలు మాట్లాడి ఇక్కడికి సంబంధం లేని అంశాలన్నీ ప్రస్తావించి వారు పోవడం చాలా శోచనీయమైన విషయం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పర్యటించుకుంటూ మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే దాంట్లో కూడా నిర్దిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి, ఈ జిల్లాకు సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి ఏ కార్యక్రమాలు కూడా వారు స్పష్టంగా ప్రకటించడం లేదు. ఎప్పుడు వారు మాట్లాడే దాంట్లో తెలంగాణ ధ్వంసమైందనే భాషను మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి 10 ఏళ్ల కాలాన్ని మీరు కూడా పరిశీలించి చూడండి. 10 ఏళ్ల కాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, ప్రజలకు కావాల్సిన సాగునీరు ఇచ్చి, ప్రజలకు తాగునీరు ఇచ్చి, పల్లెల్ని పునర్జీవింపజేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకుడు. అటువంటి పల్లెలు ధ్వంసమైందని మాట్లాడడం అనేది వారి యొక్క అరాచక ఆలోచనలకు పరాకాష్ఠగా నేను ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలుసు. ఆత్మహత్యలు అనేక రకాలుగా
ఇబ్బంది పడ్డ ఈ పరకాల ప్రాంతం సుభిక్షంగా తయారైందంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలంలోనే తయారైంది. ఇవాళ ఎండాకాలంలో కూడా మత్తలు దుంకిన పరిస్థితి మనం చూసినాం నీళ్ళలో. ఈ ఎండాకాలం వచ్చేవరకు ఈ ప్రభుత్వం వచ్చింది, ఎండాకాలానికి మొత్తం అన్నీ ఎండిపోయిన పరిస్థితి ఉంది. వాస్తవంగా గ్రామాలకు పోతే ఏ రోజు కూడా పల్లెటూరులోకి పోయిన రోజు బిందెలు అడ్డం పెట్టకుండా ఆడబిడ్డలు ఏ రాజకీయ నాయకుడిని గతంలో రానియకపోయింది. మరి ఊళ్ళల్లో ఇన్వర్టర్లు, మరి కన్వర్టర్లు, ప్రతి ఇంటికి 2 లైట్లు, ఒక ఫ్యాన్ అంటే 1500 2000 పెట్టుకొని ఇళ్ళల్లో పెట్టుకున్నారు. ఇవన్నీ ఎప్పుడో పాత ఇనుప సామాన్లు అమ్ముకుని అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కాన్ఫిడెన్స్. ఇవాళ ఆ విశ్వాసం మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నది. ఈ ప్రభుత్వం కనీసం మేము చేసిన అంశాలనైనా దాన్ని క్రమబద్ధీకరణగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇలా పర్కాల్లో ఒక 100 బెడెడ్ హాస్పిటల్ ధర్మారెడ్డి గారు శాంక్షన్ చేయించుకొచ్చినారు. మీరు కట్టండి, దాన్ని కట్టి ఓ సవాల్గా తీసుకొని నిర్మాణం చేయండి. ఈ ప్రాంతానికి ఎప్పుడు లేని ఒక అవకాశాన్ని వారు తీసుకొచ్చింది. దాదాపు 300 పైన ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేసి కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు వచ్చింది. జాగరంలో ట్రైబల్ పిల్లలకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ని దానికి ఇచ్చినాం. ఎప్పుడో 2019లో ప్రారంభంగా కావాల్సిన ఆ సెంటర్ని ఆనాడి నోడల్ ఏజెన్సీ రికమెండ్ చేస్తే కూడా చేయకుండా ఇప్పుడు వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఇప్పుడు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రయత్నం తప్ప ఇంకోటి ఇలా. కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయింది? బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయింది? ఏదైనా ప్రాజెక్టు హోదా ఇవ్వడం ఎక్కడికి పోయింది? వరంగల్ నుంచి హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికి పోయింది? హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడికి పోయింది? ఇవాళ అనేక హామీలు ఇచ్చినారు. ఇవాళ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఎక్కడన్నా అయిందా రెట్టింపు? ఇవాళ నువ్వు ఎంఎస్పీకి చట్టబద్ధత తీసుకొస్తావని చెప్పి రైతులు ఉద్యమించినాడు. మొత్తం ప్రజల సాక్షిగా నువ్వు దాన్ని విత్డ్రా చేయడానికి ఇచ్చిన హామీ 3 ఏళ్ళు గడిచినా ఇంకా చేస్తలేవు కదా. ఎంఎస్పీకి చట్టబద్ధత తీసుకురావడం లేదు. ఈరోజు కూడా రైతుల పట్ల వ్యతిరేకమైన ప్రభుత్వం ఇవాళ మోడీ ప్రభుత్వం. ఇవాళ ఉత్తర భారతదేశం అంతా రైతులు చుట్టుకొడుతున్నారు మోడీని. నార్త్ ఇండియాలో అత్యంత తక్కువ స్థానాలు గెలుస్తుంది, సౌత్ మీదనే ఆశలు పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారనే మాట అంటున్నారు. దయచేసి సౌత్ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సౌత్లో కూడా అడుగు పెట్టకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పార్టీ మరి 157 మెడికల్ కాలేజీలు ఇస్తే మనకు ఒక మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలనుకుంటే మన దగ్గర కొత్తగా ఏర్పడ్డ ఏ జిల్లాకు కూడా నవోదయ పాఠశాల ఇప్పటివరకు మంజూరు చేయలేదు. కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు. మనకు నిజాం కాలంలో ఒక విమానాశ్రయం ఉంది, దాన్ని కూడా పునరుద్ధరించడానికి 90 నిన్ననైతే అదే ఎయిర్పోర్ట్లో దిగిండు. ఓడికి సిగ్గుండాలి. కనీసం 6 ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక్క విమానాశ్రయాన్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. మీరు ఏ రాష్ట్రాన్నైనా పరిశీలించండి, ఏ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు పరిశీలించారు, అక్కడ 2-3 విమానాశ్రయాలు ఉంటాయి. ఈవెన్ ఆంధ్ర లాంటి ప్రాంతంలో ఇలా 3-4 విమానాశ్రయాలు, విశాఖపట్నం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలా రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, కడప కావచ్చు, ఇన్ని విమానాశ్రయాలు వచ్చినాయి. మన దగ్గర వివక్షత, ప్రతి విషయంలో వివక్షత చూపెట్టిన కేంద్ర ప్రభుత్వం. ఆయన స్వయంగా మోడీ పార్లమెంట్లో చెప్పిండు, తెలంగాణ రావడం అంటే తల్లిని చంపి బిడ్డలు బతికిచ్చిందని చెప్పిండు, దర్వాజాలు మూసి బిల్లులు పాస్ చేసిందని చెప్పిండు. తెలంగాణ ఏర్పాటుని ఆయన నిలువున అసహించుకొని వ్యతిరేకించే వ్యక్తికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదు. దయచేసి వరంగల్ ప్రజలు చైతన్యవంతమైన గడ్డ, వర్గాల గడ్డ, అనేక ఉద్యమాలకు పోరాటాలకు నాంది పలికిన గడ్డ. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలకు మళ్ళొక్కసారి మోసపోవద్దని మేము వారికి నమస్కరించి చెప్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర యావత్తు వారు చేసిన మోసపూరిత విధానంతో స్వతంత్ర కాలంలో గొప్పగుండ పార్టీ దిగజారి 50 స్థానాలు కూడా సాధించలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది దేశ ప్రజలందరూ అర్థం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసపోవు. తెలంగాణకు చేసిన అనేక మోసాలు, 8 సూత్రాల ప్రణాళిక, 6 సూత్రాల ప్రణాళిక, తెలంగాణను ఎన్నో రకాలుగా మోసం చేస్తేనే ఇలా తెలంగాణ ఉద్యమం లాంటిది వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ మోసపూరితమైన వాగ్దానాలకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి గొప్ప వ్యక్తి, తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ గారితో మొదటి నుంచి ఉన్న వ్యక్తి, మరి సుధీర్ గారి బలపరుస్తూ
మరి ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరగబోతా ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి భారత శాసనసభ్యులు అందరూ తీసుకున్నారు. ఆనాటి యొక్క ఉద్యమ నాయకులు కూడా కసితోటి తీసుకున్నారు. తర్వాత రక్తం మరిగేటువంటి యువత కూడా ముందుకు వస్తూ ఉన్నది. మహిళా సోదరి మనులు అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. కాబట్టి విజయం సాధించింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే నాకు సరిగా అనిపించలేదు. ఎందుకంటే వెకిలి మాటలు ఎడ్యుకేషన్ చేయాలి. నన్ను ఏదో దమ్మని, లేకపోతే డమ్మి అని, లేకపోతే దిష్టి బొమ్మ పెట్టిన అని. ఇల్లు కట్టుకుంటున్నారు దిష్టి బొమ్మ. ఎస్, నేను దిష్టి బొమ్మని బ్రహ్మాండంగా దుష్టి చెట్టు ఇంట్లోకి రాకుండా ఇంటి ముందర పెట్టేటువంటి దిష్టి తీసేటువంటి దిష్టి బొమ్మని నేను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఇటువంటి దుష్టి చెట్టు రాదు. వాటి కోసం నేను దిష్టి బొమ్మ ఉంటాను. అదే కాదు, ఇవాళ మోడీ గారు కూడా వచ్చారు. ఏమన్నా హామీలు ఇస్తారేమని మన డిప్యూటీ స్పీకర్ గారు చెప్పినట్టు హామీలు ఇస్తారేమో ఏమన్నా చేస్తారేమో అని చూసినా కనీసం క్షమాపణ అన్న చెప్పాలి కదా. ఈ వరంగల్ను ధ్వంసం చేసినాము, ఈ వరంగల్కి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో యాక్ట్లో పెట్టేది. ఎందుకంటే కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలి, బయ్యారం ఉప్పు కర్మాగారం కావాలి, గిరిజన యూనివర్సిటీ కావాలి. గిరిజన యూనివర్సిటీ ఏమో తాత్సారం చేసింది, మెల్లగా తీసుకొచ్చి ఎలక్షన్లు రాగానే ఆఫర్ మొత్తం ఏదో కొద్దిగా శాంక్షన్ చేసినట్టు. ఎప్పుడో 6 ఏళ్ల కింద ఇచ్చినటువంటి భూమి అప్పుడే స్టార్ట్ చేయవలసినటువంటిది 6 సంవత్సరాల విద్యా సంవత్సరం కోల్పోయినటువంటి యొక్క సందర్భం గిరిజన యూనివర్సిటీని చూస్తూ ఉన్నాం. అదొక్కటే కాదు, ఇవాళ ఎయిర్పోర్ట్ విషయం కూడా ఉంది. ఎయిర్పోర్ట్ ఎందుకు రావాలి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అంటే 1930లోనే అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ 1875 ఎకరాల పెట్టి ఇక్కడ మామూలు ఉండే ఆ ఎయిర్పోర్ట్ను విధ్వంసం చేసింది. అదొక్కటే కాదు, అజాంజా మిల్లు వస్త్ర పరిశ్రమను కూడా డిస్ట్రాయ్ చేసాడు, రాకుండా చేసాడు, దాన్ని ఖరాబ్ చేసాడు. 20,000 మంది ఉద్యోగులను ఒక్కసారి బయటకు పంపించినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. కానీ ఇవాళ మన శాసనసభ్యులు, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు సంఘం మండలం లోపల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడం, అనేక మంది రైతులను మెప్పించి వాళ్ళను 1 ఎకరం రావాలంటే ఎంతో కష్టపడాలి. అటువంటిది తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ఆడికి కంపెనీలు రావాలి, విదేశీ కంపెనీలు కొన్ని వచ్చినాయి, ఇంకా చాలా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి యొక్క ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి రామప్పని చూడడం కోసం యాత్రికులు రావాల్సిన విదేశీ యాత్రికులు. సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, దానికి విదేశీ యాత్రికులు రావాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి. వాళ్ళు ఏదో ఉడాన్ పెడతామని చెప్పింది, అది ఉడాన్ కరెక్ట్ కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే అసలు వరంగల్ జిల్లా యొక్క ముఖ చిత్రమే మారుతుంది. అంటే అనేక ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి కాకుండా దానికి రావాల్సిన కంపెనీలు ఏంటంటే ఐటీ కంపెనీలు వస్తాయి, తర్వాత విదేశీ యాత్రికులు వస్తాయి. మీరు బాగా మాట్లాడుతారు. నిన్న ప్రధానమంత్రి గారు సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పిండు, కానీ సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ హోదా కల్పించింది ఒకసారి వాళ్ళు. అసలు ఇక్కడికి వరంగల్కి వచ్చినప్పుడు వాళ్ళు క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే 2008లోనేమో యూపీఏ గవర్నమెంట్ MCA తోటి, అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, భారత పౌర విమానయాన సంస్థ ఒక అగ్రిమెంట్ GMR తోటి చేసింది. 150 కిలోమీటర్ల పరిధిలో కూడా 30 సంవత్సరాల వరకు ఎటువంటి యొక్క మనుషులు ఎక్కేటువంటి ఎయిర్పోర్ట్ మేము పెట్టాము. అవసరం అది. ఒక ప్రైవేట్ కంపెనీ తోటి అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నది ఆనాడు యూపీఏ గవర్నమెంట్, కాంగ్రెస్. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి యొక్క మోడీ గవర్నమెంట్ ఇంకొక 30 సంవత్సరాలు పెంచింది. అంటే 2068 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడికి రాకుండా చేద్దామనేటువంటి. అంటే ఇది డిస్క్రిమినేషన్. శ్రీరామచంద్రుడు చెప్పింది, శ్రీరామచంద్రుడికి ఉండేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ సత్యవాక్ పరిపాలన, తర్వాత ఏకపత్ని వ్రతులు అని, తర్వాత రామరాజ్య స్థాపన చేసేటువంటి పితృవాక్య పరిపాలన, ఇట్లాంటి అనేక అంశాలు శ్రీరామచంద్రుడికి ఉన్నాయి. వీళ్ళకు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి లేకుండా వీళ్ళు తీసుకొచ్చి ఇవన్నీ చేయడం ఏం లేదు. ప్రజలను ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టేదని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన తీసుకొచ్చిండ్రు. వాళ్ళందరికీ తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఆలోచన చేస్తారు. నిజంగానే భారతదేశం పట్ల ఆలోచన చేసేవాళ్ళు 135 దేశం ఉంటుంది అభివృద్ధి పదంలో. ఒకటి 111 దేశం, 125 దేశాలలో 111 దేశంగా ఆకలి కేకలు వేస్తున్నటువంటి భారతదేశం అవసరం లేదు. ఈ భారతదేశం అభివృద్ధి పదంలో పోవాలి. ఈ భారతదేశం యొక్క ప్రజల స్థితిగతులు మెరుగ్గాలి. పార్లమెంట్కి ఓట్లు వేసేటప్పుడు అందరూ ఏం ఆలోచన చేస్తారు, ఈ పార్లమెంట్లో ఏం జరుగుతుంది, ఈ ప్రజలకు ఏం చేస్తారు అని చూస్తారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ వాయాయి. తర్వాత ఇవాళ పోతే అనేక రకాల అప్పులు తీసుకొని వచ్చి ప్రజలకు ఏం చేయకుండా అదానికో అమ్మానికో చేస్తే కాదు కదా. ఇది కార్పొరేట్ సంస్థల వ్యవహారం కాదు కదా. ఆఖరికి నాకు కూడా డౌట్ ఉన్నది, ఆయన ప్రధానమంత్రి భారతదేశానికి గుజరాత్. ఎందుకంటే గుజరాత్లో ఉన్న బేరగాళ్ళ యొక్క బ్యాంకుల ఖాతాలలో కూడా వాళ్ళకు హామీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి
ఖతం చేసి పేద ప్రజలు కట్టినటువంటి బ్యాంకుల ఖాతాల డబ్బులు కూడా వాళ్ళకి కట్టిన తర్వాత ఎవరు నాకు కూడా ప్రశ్న అట్లనే మిగిలిపోయినది. కాబట్టి మనందరం భారతదేశం యొక్క భవిష్యత్తును చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం యొక్క భవిష్యత్తు చూడవలసి ఉన్నది. 28 రాష్ట్రాలు ఉంటాయి వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి 28 రాష్ట్రాలు ఇదొక రాష్ట్రం, బీజేపీ కూడా 28 రాష్ట్రాలు ఇదొక రాష్ట్రం. కానీ తెలంగాణ మాత్రం తెలంగాణ ప్రజల గుండెలోకి వెళ్ళి వచ్చినటువంటి ఒక పార్టీ. కాబట్టి తెలంగాణ సంరక్షించుకోవడం కోసం తెలంగాణ గలమై బలమై మేమందరం ఉంటాం. తప్పకుండా తెలంగాణకు ముందు భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తూ ఇవాళ నార్త్ ఇండియాలో అయిపోయింది, గతం క్లోజ్ వచ్చింది, 4 విడతల ఎన్నికలు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చిండు, ఇక్కడ కూడా క్లోజ్ అయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి సంకీర్ణ యుగం వస్తుంది. ఆ సంకీర్ణ యుగం లోపల బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తులో భాగంగానే ఇక్కడికి వచ్చేటువంటి యొక్క అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తూ మీ అందరినీ కారగుర్తుకు మరొకసారి ఈ పరకాల చారిత్రాత్మకమైన పరకాల పట్టణం లోపల ప్రజలు కానీ, పరకాల నియోజకవర్గ ప్రజలు కానీ, వరంగల్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, నేను ఉద్యమ నాయకుడిని, ఉద్యమంలో పనిచేసిన సామాన్య కార్యకర్తలాగా మీలో కలిసి పనిచేస్తా. కాబట్టి మీ అందరూ కూడా నాకు ఓటేయాల్సిందిగా, కారగుర్తుకు ఓటేయాల్సిందిగా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.